నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వచ్చినా పాత వైసీపీ ప్రభుత్వం విధానాలే అవలంబిస్తోంది. స్మార్ట్ మీటర్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోంది. విద్యుత్ మీటర్లపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టండి. అధికారులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండండి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుపతి జిల్లాలో రేషన్ కార్డులు పొందిన వారికి 10% మందికి బియ్యం అందించడం లేదు. ప్రతి నెల 15వ తేదీ వరకు రేషన్ ఇచ్చే హామీలు అమలు చేయాలి. సిపిఎం పార్టీ డిమాండ్. వార్తల్లోని వివరాలు. వర్షాలు కురుస్తున్న తరుణంలో నగరంలో ఎక్కడా వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా కాలువల్లో సజావుగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం అధికారులతో నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలు లోతట్టు ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడా వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తుగా కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి తొలగించి వర్షపు నీరు, మురికి నీరు సజావుగా వెళ్లేలా చూడాలన్నారు. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అన్నారు. నీరు నిలిచిన ప్రాంతాలను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని అధికారులను ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా ప్రతిరోజు అన్ని వార్డుల్లో పాగింగ్ చేయాలన్నారు. లక్ష్మీపురం వద్ద ఏర్పాటు చేయనున్న కూడలి వివరాలను స్మార్ట్ సిటీ ఈఈ రవి కమిషనర్ కు వివరించారు. అధికారులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు రాజు, లలిత, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మలగుంట విలేజ్, తుమ్మలగుంట ఫ్లైఓవర్, వెటర్నరీ కాలనీ, తుడా స్టాఫ్ క్వార్టర్స్, ఎల్ఎస్ నగర్ ప్రాంతాలలో డ్రోన్ కెమెరాతో బీట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో తుమ్మలగుంట ఫ్లైఓవర్ కింద 7 యువకులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ యాక్టివా ద్విచక్ర వాహనంపై ఫోటోషూట్ చేస్తున్న దృశ్యాలు డ్రోన్ కెమెరా కంటపడింది. దీంతో వెంటనే స్పందించిన డ్రోన్ సిబ్బంది స్థానిక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. యాక్టివా వాహనంపై ఫోటోషూట్ నిర్వహిస్తున్న 7 యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. నడి రోడ్డుపై వాహన సోదరులకు ఇబ్బందులు కలిగిస్తూ ఫోటోషూట్ నిర్వహించడం చట్టపరమైన నేరంగా పరిగణించి వాళ్ల మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా 7 యువకుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కి పిలిపించి యువకులతో పాటు వారికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఫోటోషూట్ చేస్తున్న సమయంలో ఇతర వాహన చోదకులు ఇది గమనించకుండా వేగంగా వస్తే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ పోలీసులు యువకులను మందలించారు. అదే స్థాయిలో మీ బిడ్డలకు కూడా ఏదైనా జరగరాని ఘటన జరిగితే దానివల్ల జరిగే పరిణామాలపై తల్లిదండ్రులకు పోలీసులు వివరించారు. మరోసారి ఇలాంటివి నిర్వహిస్తే సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని తల్లిదండ్రులను పోలీసు వారు హెచ్చరించడం జరిగింది. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వచ్చినా పాత వైసీపీ ప్రభుత్వం విధానాలే అవలంబిస్తోందని, స్మార్ట్ మీటర్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయటాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందని విద్యుత్ మీటర్లపై సిపిఐ నారాయణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వచ్చినా పాత వైసీపీ ప్రభుత్వం విధానాలే అవలంబిస్తోందన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయటాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అదానీ కంపెనీతో పాటు మరో 3 కంపెనీలకు దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థను అప్పగించారని, స్మార్ట్ మీటర్లు ప్రజల మెడకు ఉరితాడవుతోందన్నారు. 63 kV 1,06,000కు విక్రయించాల్సి ఉంటే ఆ కంపెనీ 2 లక్షలకు విక్రయిస్తోందని, ఇలా ప్రతి వాటిపై భారీగా రేట్లు పెట్టి రైతులపై పెనుభారం మోపుతున్నారని అన్నారు. గతంలో 800 బిల్లు వస్తే నేడు 80,000 కరెంటు బిల్లు వస్తోందని, విద్యుత్ సంస్కరణలు తీస్తే ఒక్కసారి చంద్రబాబుకు షాక్ తగిలిందన్నారు. మళ్లీ ఇప్పుడు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, మళ్లీ చంద్రబాబుకు కరెంట్ షాక్ కొట్టడం ఖాయమని తెలిపారు. స్మార్ట్ మీటర్స్ అంటే రైతులు ఏం చెప్తున్నారంటే దాన్ని అది విష్ణు చక్రం సార్, అది విష్ణు చక్రంలాగా స్పీడ్గా తిరుగుతూ ఉంది, దాని బిల్లు అట్లే వస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్స్ ప్రమాదం ఏంటంటే, నేను అగర్తల పోయినా, త్రిపుర, అస్సాం, పంజాబ్, ఒరిస్సా ఈ రాష్ట్రాలకు పోయినప్పుడు అక్కడ కూడా అన్ని చోట్ల కూడా ఈ స్మార్ట్ మీటర్కి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది కేవలం ఆంధ్రదేశమే కాదు,
దేశం మొత్తం మీదుగా. అదానితో పాటు ఇంకో 3 కంపెనీలకి అప్పగించారు. మొత్తం 20 ఏళ్ళలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల భారం ప్రధానికి మీద పడడానికి ఒక ఆంధ్రప్రదేశ్లోనే సరిపోతుంది. అలాంటి అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ కన్నా ముందు న్యూయార్క్లో ఒక లంచం కేసు వచ్చింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ న్యూయార్క్ నుంచి లంచం ఇచ్చారు. ఆ లంచం ప్రకారం అగ్రిమెంట్ చేసుకుంటే 2 లక్షల కోట్ల రూపాయలు తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మీద పడదేసింది. అది 20 ఏళ్ళ అగ్రిమెంట్. అది ప్రమాదం చేసి చివరికి కోర్టులో కేసు వేశారు. అది అంతర్జాతీయ అవినీతికి చేరిపోయింది. అది కేవలం ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం మేము, కానీ దేశం తిరుగుతామంటే అన్ని దేశాలలో అన్ని రాష్ట్రాలలో కూడా అదానితో పాటు ఇంకో 3 కంపెనీస్ కలిపి ఈ అగ్రిమెంట్ ఇచ్చారు. దాని ప్రమాదం ఏంటంటే ఒకవైపున వాళ్ళు తీసుకునేటువంటి దీనిలో వివరాలు చెప్తాను. వాళ్ళు రైతులు వాడేటువంటి లైన్స్ కానీ, పోల్స్ కానీ, కేవీ స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక్క కంపెనీ దగ్గర తీసుకోవాలా, బయట తీసుకోవడానికి వీళ్ళ. ఒకే కంపెనీ ఈఆర్సీ చెప్పింది 63 కేవీలకు సంబంధించి 1,07,000 చిల్లర అయితే వీళ్ళు అమ్మేది 2,74,000, అంటే 1,67,000 ఎక్స్ట్రాగా అమ్ముతున్నారు. అట్లాగే 100 కేవీ 1,44,000 అంటే 3,46,000 అమ్ముతున్నారు, అంటే 2 లక్షల ఎక్స్ట్రా అమ్ముతున్నారు. 160 కేవీ 3,13,000 అయితే 6 లక్షలకు అమ్ముతున్నారు, అంటే ఆ 3 లక్షల ఎక్స్ట్రా. 315 కేవీ ఇది కూడా 9 లక్షలకి అయితే 16 లక్షలకు అమ్ముతున్నారు, అది 7 లక్షలకి తేడా. అట్లాగే 100,000 కేవీ ఇది 1,60,00,000 అయితే 1,90,00,000 అమ్ముతున్నారు, 30 లక్షల తేడా. అదేవిధంగా మీటర్ల పోల్స్, ఒక్కొక్క పోలు అట్లాంటి పోళ్ళు 3,292 అయితే 10,000కి అమ్ముతున్నారు, అంటే ఇవన్నీ కూడా రైతు ఇబ్బంది పడతాయి. తర్వాత మీటర్కి సంబంధించిన స్మార్ట్ మీటర్లు కూడా వాల్యూ ఉంది, అది కూడా అప్పు మనకి ఇచ్చి నెల నెల వసూలు చేస్తారు. అంటే దీన్ని బట్టి కేవలం కరెంటు వచ్చేటువంటి ఛార్జీలు మోతే కాదు, వీళ్ళు వాడేటువంటి వైర్లు, పోల్లు, ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా డబుల్ త్రిబుల్గా అమ్ముతున్నారు. అవన్నీ కొనాలి, దేశం చాలామంది తయారు చేస్తారు, ఆడ కొనడానికి వీళ్ళే, వాళ్ళు చెప్పిన చోటే కొనాలా. ఇది ఒక నిలువు దోపిడీ అంటే తిరుక్షవరం అంటారు. ఇది ఇంకా తలకాయ కూడా కోసేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒప్పందం. ఇది కేవలం ఈ 4 కార్పొరేట్ కంపెనీలకి ఊడిగించడానికి ఉపయోగపడి దాని కానే కాదు. దీన్ని ఎందుకు ఆమోదించి నాకు అర్థం కాలే. టీడీపీకి అపోజిషన్ ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పింది, స్మార్ట్ మీటర్స్ మేము అంగీకరిస్తామని చెప్పేసి. ఇంకా పెద్ద మాట అన్నారు, దీన్ని పగలగొట్టమని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చెప్తే మేము పగలగొట్టు కాదు, మేము ముందే పగలగొడుతున్నాం, ఇది మేము ప్రసక్తి అని చెప్పేసి. అప్పుడు వ్యతిరేకిస్తాం, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల నష్టం వస్తుంది తప్ప ఇంకోటి కానే కాదు. దీన్ని తక్షణం ఉపసంహరించమని కోరుతా ఉన్నాం. భక్తులను నిలువు దోపిడీ చేస్తూ తిరుపతి క్షేత్రానికి చెడ్డ పేరు తీసుకువస్తున్న ప్రజా రవాణాకు, పాదాచారులకు ఇబ్బందులకు గురి చేస్తున్న రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆటో స్టాండ్లను తొలగించాలని, ఆటో స్టాండ్ల మాఫియా నుంచి భక్తులను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆనంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి మరియు హిందూ సంఘాల సభ్యులు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక నిలయం, భక్తుల తీర్థక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి స్వామివారి దర్శనం కోసం ఎన్నో వందల కిలోమీటర్ల నుండి ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో అష్ట కష్టాలు పడి స్వామి దర్శనానికి లక్షలాది మంది భక్తులు వచ్చి హుండీలో కానుకలు వేయబట్టే, అలాగే భక్తులు రావడం వలన ఈరోజు తిరుపతి, తిరుమల ఇవన్నీ అభివృద్ధి చెందాయనే విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అది మర్చిపోయి వచ్చినటువంటి భక్తులని తిరుపతిలో మరి ఆటో మాఫియా ఇక్కడ కొనసాగుతూ ఉన్నది. గతంలో ఓంకార పైన, నా పైన కూడా జులుం ప్రదర్శించి చాలా తప్పుడుగా వ్యవహరించారు. గతంలో మేము ఆ రోజు పోలీస్ కంప్లైంట్ కూడా 100కి ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది. అటువంటిది ఈరోజు భక్తులు వస్తే వాళ్ళ మీద పైశాచికమైన దాడి చేస్తారా? ఈ ఆటో మాఫియా సమీర్ అనేటువంటి ఒక ముస్లిం వ్యక్తి, ఆయన పక్కనుండేటువంటి మరికొంతమంది సహకారాన్ని తీసుకొని ఎంత ఘోరాతి ఘోరం
భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులు గుండెలు పగులుతూ ఉన్నాయి. స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి మీ అందరూ కూడా భయభ్రాంతులు గురి చేసి మీరు అడిగినదంతా దందాలాగా మీరు ఎంత అడిగితే అంత ఇస్తే పర్వాలేదు, లేకపోతే వారి మీద భౌతిక దాడులు, ఎంత పిడిగుద్దులు గుద్ది రక్తాలు కారేటట్లుగా స్త్రీలను చూడకుండా, భక్తులను చూడకుండా, శ్రీవారి సేవకులను చూడకుండా దోపిడీకి పాల్పడుతున్నటువంటి ఈ అక్రమ ఆటో దందాని ఖచ్చితంగా మరి టీటీడీ అధికారులు అలాగే కూటమి ప్రభుత్వం దయచేసి మేము కోరుతున్నాం. కోటి ఆశలు పెట్టుకుని ఉన్నారు ప్రతి భక్తుడు కూడా. ఒక పక్క తిరుమల తిరుపతి క్షేత్రంలో ప్రక్షాళన ప్రారంభిస్తున్నామని కూడా చంద్రబాబు నాయుడు గారు కోరడం చెప్పడం మేము ఆనందిస్తూ ఉన్నాం. అయ్యా, ఇటువంటి తరుణంలో వీళ్ళందరూ కూడా బరితెగిస్తున్నారు. పాతకాలపు ఆలోచన వీరికి పోవడంలే, ఈ దుర్మార్గపు ఆలోచనలు వీరికి తగ్గడంలే. ప్రభుత్వానికి చెడ్డ పేరు, స్వామివారికి చెడ్డ పేరు, హిందుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇటువంటి ముస్లింలు ఎవరైతే ఆటో యూనియన్లో కొంతమంది ఉన్నారో, అలాగే ఎవరైతే ఆటో మాఫియాగా, ఒక బొంబాయిలో ఆటో యూనియన్ లేదు, ఆటో స్టాండ్ లేదు, ఢిల్లీలో లేదు, మెట్రోపాలిటన్ సిటీస్లో లేదు, కానీ తిరుమలలో పెట్టుకొని భక్తుల్ని మీరు భయభ్రాంతులు గురి చేసి భక్తులు రావడం మానేస్తే మీ ఆటోలు ఏమవ్వాలి, మీ వ్యాపారాలు ఏమవ్వాలి? భక్తులు రావడం మానేస్తే ఇక్కడ స్వామివారికి అనేక రకాల సేవలు ఇవన్నీ కూడా అవరోధం కాదా? కనీసం ఇంగిత జ్ఞానం లేదా? భక్తులు గౌరవించండి, భక్తుల్ని ప్రేమించండి, భక్తులకు సేవ చేయండి. తద్వారా మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. అది మర్చిపోయి భక్తుల మీద మీరు దాడులు చేసి ఆటో యూనియన్ ఎవరైతే ఉన్నారో చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అనేక రిపోర్ట్లు కూడా వీరి మీద క్రిమినల్ రిపోర్ట్లు ఉన్నవి. ఇంతకుముందు కూడా ఇటువంటి ప్రవర్తన చేశారు వీరు. కాబట్టి కఠినంగా శ్రీవారి సేవకుల మీద దాడి చేసినటువంటి ఒంగోలు భక్తులు వారిని పిడిగుద్దులు గుద్ది రక్తం కారేటట్టుగా హింసించి చిత్రహింసలు పెట్టి భౌతిక దాడులు చేశారు. వారిపైన కఠినంగా శిక్షించాలి. తక్షణమే ఇక్కడ ఉండేటువంటి అనాథరైజ్డ్ ఆటో స్టాండ్లని భక్తులు నడిచే ప్రాంతంలో, భక్తులు వెళ్ళే ప్రాంతంలో ఇటువంటి అనాథరైజ్డ్గా ఆ ఆటో స్టాండ్లకు ఎటువంటి పెర్మిషన్ లేవు. అటువంటి పెర్మిషన్ లేని ఆటో స్టాండ్లని ఖచ్చితంగా తొలగించండి. ఇటువంటి దుర్మార్గులపైన కఠినమైన చర్యలు చేపట్టి శ్రీవారి మనోభావాలు, శ్రీవారి భక్తుల మనోభావాలు, హిందువుల మనోభావాలు, ఈ సమీర్ లాంటి దుర్మార్గుడికి ఖచ్చితంగా ముస్లింలకు ఏంటి పని ఉంది ఇక్కడ? మా తిరుమల భక్తులకి మీ ఏం పని ఇక్కడ? ఒక సమీర్ అనే వ్యక్తికి ఏం పని ఇక్కడ? మీరు ప్రోద్బలం చేసి ప్రేరేపించి మిగతా వాళ్ళతో దౌర్జన్యం చేస్తావా సమీర్? ఖచ్చితంగా ఇది క్షమించరాని నేరం. ఇటువంటి వ్యక్తుల మీద కఠినంగా శిక్షించి హిందుత్వానికి, స్వామివారి భక్తులకి మీరు న్యాయం చేయాలని మరీ కోరుతున్నాం. నమో వెంకటేశాయ. రేపు ఆగస్టు 12వ తేదీ తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో జరిగే బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొంటారని, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పిలుపునిచ్చారు. మరి మాధవ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా పర్యటనను దేవుని గడప కడప జిల్లా నుంచి వారు పర్యటన ప్రారంభించడం జరిగింది. ఆ రకంగా రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా పూర్తి చేసుకుని మొదటి విడత వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అపాయింట్మెంటు రావడము, వారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని విస్తరించడం, ప్రజలను పార్టీ వైపు ఆకర్షితులు చేయడానికి అవసరమైనటువంటి దిశానిర్దేశం వారి నుంచి మాధవ్ గారికి లభించింది. రెండవ విడతగా నిన్న అన్నమయ్య జిల్లా, ఈరోజు చిత్తూరు జిల్లా, రేపు ఉదయం తిరుపతి జిల్లాకి సారథ్యం పేరుతోటి మాధవ్ గారు తిరుపతి జిల్లాలో అధికారికంగా పర్యటించబోతున్నారు. మరి ఆ పర్యటన యొక్క వివరాలను మీ ముందుంచేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ పత్రికా విలేకరుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల యొక్క వారసులు, దాని యొక్క హక్కుదారు ఎవరంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నటువంటి నిధుల ప్రగతి యొక్క హక్కుదారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని సగర్వంగా
చెప్పేటువంటి ప్రయత్నమే ఈ సారథ్యం. రానున్నటువంటి స్థానిక ఎన్నికల నుంచి ప్రతి కార్యకర్తను ప్రజాప్రతినిధిగా తీసుకెళ్లేందుకు తీసుకున్న సంకల్పమే ఈ సారథ్యం. అంతేకాదు అత్యంత కీలకమైనటువంటి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి కావచ్చు, కాళహస్తి కావచ్చు, ఇట్లా తిరుపతి జిల్లాలో ఉన్న ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గాలపైన కూడా భారతీయ జనతా పార్టీ పట్టు సాధించేందుకు చేస్తున్నటువంటి పాదయాత్ర ప్రయత్నమే ఈ సారథ్యం. ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడి దగ్గరికి ఇట్లా మరి పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులైనాక 12వ తారీఖున తిరుపతిలో జరిగేటటువంటి మన ఎక్కడైతే లీలామహల్ సర్కిల్ నుంచి, అక్కడ నుంచి దేవేంద్ర థియేటరు, మున్సిపల్ ఆఫీసు, మరి తొడ ఆఫీస్ పక్కన ఉన్న కచ్చపి ఆడిటోరియం వరకు కూడా బై వాక్ అంటే పాదయాత్రగా నడుచుకొని వచ్చి వేల మంది కార్యకర్తలతో మేము నడుచుకొని అక్కడ నుంచి కచ్చపి ఆడిటోరియంకి వచ్చి కచ్చపి ఆడిటోరియంలో బహిరంగ సభ ఉంటుంది. రేపు ఆ యొక్క ర్యాలీ కూడా 10 గంటలకు ప్రారంభమవుతుంది. 11 గంటలకి కచ్చపి ఆడిటోరియం చేరుకుంటాము. అక్కడ బహిరంగ సభ 2 దాకా ఉంటుంది. కాబట్టి వచ్చేటట్టు ప్రతి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి త్వరితగత అంటే 9 గంటలకే లీలామహల్ సర్కిల్ చేరుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మనం పాదయాత్రగా మరి కచ్చపి ఆడిటోరియం వరకు వస్తున్నాం. కాబట్టి అందరూ అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని తరువాత అక్కడే భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చేటువంటి నాయకులు, కార్యకర్తలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, మండలాల నుంచి, వారు గ్రామాల నుంచి, వారి బూత్ నుంచి వచ్చినట్టు అందరూ కూడా తిరుగు ప్రయాణం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమము దగ్గర 5,000 మందితో మేము రేపు ప్లాన్ చేస్తున్నాము. 5,000 మంది తక్కువ కాకుండా ఈ యొక్క ర్యాలీ ఉంటుంది. తిరుపతి జిల్లాలో రేషన్ కార్డులు పొందిన వారికి 10% మందికి బియ్యం అందటం లేదని, 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరికి బియ్యం అందిస్తామని తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో 6-5 తేదీలకే రేషన్ షాపుల్లో బియ్యం అందని పరిస్థితి ఉందని, ఇచ్చిన హామీ ప్రకారం 15వ తేదీ వరకు రేషన్ అందించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ తిరుపతి పౌర సరఫరాల అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ ప్రతి రేషన్ షాప్ కి అదనంగా 10% రేషన్ అందిస్తామని జిల్లా పౌర సరఫరాల అధికారి ఇచ్చిన హామీ అమలు చేయక గత నెలలో 65,000 మందికి రేషన్ బియ్యం అయిపోయిందని చెప్పడంతో ఇబ్బంది పడ్డారని, పేదల ఆకలి తీరుస్తామంటున్న తెలుగుదేశం కూటమి కనీస ధర్మంగా బియ్యం కూడా అందించలేని దుస్థితిలో పడిపోయిందని విమర్శించారు. రేషన్ షాపుల్లో కొలతలు సక్రమంగా ఇవ్వటం లేదని, దీనిని తనిఖీ చేయాల్సిన సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్లు వేరే పనుల్లో విధులు నిర్వహిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని, వెంటనే పరిస్థితి మార్చాలని కోరారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 15వ తేదీ వరకు అందరికీ కూడా బియ్యం ఇస్తామని చెప్పి చాలా గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఈరోజు చూస్తే 4వ తేదీ 5వ తేదీకే రేషన్ షాపుల దగ్గర పోయిన కార్డుదారులకి నో స్టాక్ బోర్డులని రేషన్ బియ్యం అయిపోయినాయని చెప్పేసి చెప్తున్నారు. పోయిన నెలలో ఈ జిల్లాలో దాదాపు 65,000 కార్డుదారులకి బియ్యం అందకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం. కనీసం ఈ బియ్యం కూడా అందించకుండా ఆ బియ్యం తీసుకునే పేదవాళ్ళ పట్ల కొట్టడం ఈ ప్రభుత్వ పరం అయిపోయింది. ఈ ప్రభుత్వానికి ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది. మాట ఎందుకు చెప్పాలా, లేకపోతే ఈరోజు ఈ రకంగా వ్యవహరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. డిఎస్ఓ గారు ఈ నెలలో అందరికీ అదనంగా 10% రేషన్ ఇస్తామని చెప్పారు. అది ఇవ్వాల. ఈరోజు ఇప్పటికే అనేక షాపుల్లో రేషన్ అయిపోయిందని చెప్పి రేషన్ కార్డుదారులు ఆఫీస్ చుట్టూ తిరుక్కొని అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ కార్యాలయాలు పనిచేయడం లేదు, అడిగే నాదులు లేడు, తనిఖీ చేసే పరిస్థితి లేదు. రేషన్ షాపులు పోయి కొలతలు సక్రంగా ఇస్తున్నారా లేదా చూసే నాదులు లేడు. అంతా కూడా చాలా దుర్మార్గంగా ఈ రేషన్ బియ్యం ఇచ్చే బియ్యం పట్ల కూడా వ్యవహరిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. వెంటనే ఈ జిల్లాలో ఈరోజు మొత్తం కూడా అందరికీ రేషన్ బియ్యం అందేటట్టుగా చర్యలు తీసుకోకపోతే మొత్తం అన్ని రేషన్ షాపుల దగ్గర పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ముట్టడి చేయాల్సి వస్తుంది. ఈ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ డిఎస్ఓ బాధ్యతగా వ్యవహరించడం లేదు. పై అధికారులు చెప్పిన మాట ప్రకారం అందరికి కూడా ఆదేశాలు తీసుకొని 10% రేషన్ బియ్యం ఇచ్చి ప్రతి కార్డుదారుడికి బియ్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ బియ్యం ఆధారపడే రోజు కూలి చేసుకునేవాళ్ళు ఈరోజు డక్కిలి మండలంలో చాలా వెనకబడిపోయిన మండలం. ఆ మండలంలో ముఖ్యంగా గిరిజనులు ఎక్కువ శాతం ఉన్న మండలంలో 20% మందికి కార్డులు అందల. దాదాపు అట్లా 11 మండలాల్లో 20% మందికి అందలేదు కార్డులు. 65,000 కార్డులు అంటే చిన్న విషయం కాదు. ఈరోజు లక్షల టన్నులు మిగుల్చుకొని
పేదల పొట్ల కొట్టి మిగుల్చుకుంటుంది ఈ యొక్క ప్రభుత్వం. మేము చెప్తున్నాం, ఈ నెల ఇకపోతే పెన్షన్ మరుసటి నెల ఇస్తున్నారు, కానీ రేషన్ బియ్యం ఈ నెలకి ఇకపోతే నెక్స్ట్ మంత్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేకుండా ఈరోజు చాలా దుర్మార్గం జరుగుతూ ఉంది. అందువల్ల దీన్ని ఈరోజు సిపిఎం పార్టీ నిరసిస్తూ ఉంది. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రేషన్ కార్డుదారులందరూ కూడా హక్కుగా వెళ్ళి రేషన్ షాప్ అడగండి, నిలదీయండి, లేకపోతే మొత్తం ఫిర్యాదు చేయండి, సిపిఎం పార్టీ దృష్టికి తీసుకురండి. మేము ఈ సమస్య మీకు అండగా ఉంటామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూల నుండి సోమవారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజల నుండి జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వివిధ సమస్యలపై డిపిఓ కార్యాలయంకు వచ్చిన పోలీసు సిబ్బంది సమస్యలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలీసు సిబ్బంది సమస్యలు కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్క సిబ్బంది ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. ప్రత్యేకించి వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మరోసారి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆ ఫిర్యాదులను మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయా పోలీస్ స్టేషన్లో అధికారులు స్పందించని పక్షంలో అలాంటి సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రోజు 88 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిని సంబంధిత పోలీసు అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కార మార్గం చూపవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతలు అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, క్రైమ్ నాగభూషణం, డీఎస్పీ ఎస్పీ సాదికాలి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వచ్చినా పాత వైసీపీ ప్రభుత్వం విధానాలే అవలంబిస్తోంది. స్మార్ట్ మీటర్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోంది. విద్యుత్ మీటర్లపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టండి. అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండండి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుపతి జిల్లాలో రేషన్ కార్డులు పొందిన వారికి 10% మందికి బియ్యం అందించడం లేదు. ప్రతి నెల 15వ తేదీ వరకు రేషన్ ఇచ్చే హామీలు అమలు చేయాలి. సిపిఎం పార్టీ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.